హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మ్యాంగో జెల్లీ పడ్డింగ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా అండి. చూడండి, జెల్లీ ఎంత సాఫ్ట్గా మ్యాంగో పడ్డింగ్ కేక్ వచ్చిందో. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనము ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ అందుకు మనకు బాగా పండిన 2 మామిడికాయలు తీసుకుందామండి. వాటిని గుజ్జు మొత్తం తీసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకొని తర్వాత ఈ ప్యూరీని మనము ప్యాన్లో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుందాము, లేదంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కదుపుతూ ఉంటే మనకు థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఇలా మిక్స్ చేసేసే ప్రాసెస్లోనే మనము పౌడర్ షుగర్ యూస్ చేద్దామండి. డైరెక్ట్ షుగర్ అయినా పర్లేదు, కానీ నేనైతే పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ని కూడా ఒకవేళ మీ దగ్గర నార్మల్ ఉంటే పౌడర్ పట్టేసుకొని మిక్సీలో ఇలా యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనకు కింద అడుగంటకుండా ఇలా సాఫ్ట్గా ప్యూరీ లాగా వస్తుందండి. ఇప్పుడు నేను ఇందులోనే జిలాటిన్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. జిలాటిన్ పౌడర్ మీకు ఈజీగా ఉండలు కట్టేస్తుందండి, కాబట్టి బాగా మిక్స్ చేయాలి. ఆరల్స్ వాటర్లో అయినా మిక్స్ చేసేసుకొని యాడ్ అయినా చేసుకోండి. ఇలా మీరు ఫాస్ట్గా బాగా కదపాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మనకు థిక్ పేస్ట్ వచ్చిన తర్వాత ఈ మ్యాంగో ప్యూరీని ఒక కంటైనర్లోకి యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 గంటల పాటు రెఫ్రిజిరేటర్లో కూల్ చేసుకోవాలండి. మినిమం ఒక 3 గంటలైనా మనకి 3 అవర్స్ అయినా మనకి రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలి. అప్పుడే ఇది మనకు సాఫ్ట్ జెల్లీస్ ప్రిపేర్ అవుతుందండి, జెల్లీ లాగా. చూడండి, ఇలా ఒక జార్లోకి తీసేసుకొని ఇలా ఒక 3 to 4 అవర్స్ నేను రెఫ్రిజిరేటర్లో పెట్టి ఇప్పుడు కట్ చేస్తున్నానండి. చిన్న చిన్న పీసెస్ లాగా కొంచెం బయట పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా బయట పెట్టిన ఒక 10 మినిట్స్ తర్వాత కట్ చేయండి. మీకు నీట్గా జెల్లీస్ బాగా ప్రాపర్గా వస్తాయి. చూడండి, మ్యాంగో జెల్లీస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము అసలు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు మనము 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. నేను మిల్క్ ఏం మరీ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా మిల్క్లో నేను ప్యాన్లో మిల్క్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ షుగర్ యాడ్ చేశానండి. ఇలా కదుపుతూ ఉంటే మనకు పాలు ఒక పొంగు అలా వచ్చేస్తుంది కదా. ఇలా మిక్స్ చేసేసుకొని బాగా ఇందులో కూడా మనము జిలాటిన్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేద్దామండి. నేను చెప్పా కదా, మీరు పౌడర్ ఇట్లా వేయంగానే ఉండలు కట్టేస్తుంది, కాబట్టి బాగా మిక్స్ చేయాలండి. లేదంటే గోరువెచ్చటి పాలల్లో యాడ్ చేసుకొని బాగా కరిగిన తర్వాత అయినా మీరు డైరెక్ట్ ఆ మిల్క్ని ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. అది ఇంకా ఈజీగా ఉంటుంది, ఇలా మిక్స్ చేయాల్సిన పని ఉండదు. పౌడర్ని గోరువెచ్చని పాలల్లో వేసి ఒక చిన్న కప్పులో ఆ పాలనైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఇలా మనము కట్ చేసుకున్న మ్యాంగో జెల్లీ పీసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ నేను ఒక ట్రేలోకి యాడ్ చేసేస్తున్నాను. ఇలా పీసెస్ అన్నీ తీసుకొని ఒక టిప్ అండి, మనకు మ్యాంగో జెల్లీ పీసెస్ కట్ చేసిన వెంటనే యాడ్ చేసేయాలండి, లేదంటే మళ్ళీ కొంచెం మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇమ్మీడియట్గా మనకి కట్ చేసిన పీసెస్ మనం పాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి ఇది తీసుకొని కట్ చేసేసుకొని ఇలా పీసెస్ ట్రేలోకి యాడ్ చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ ట్రేలో ఈవెన్గా మ్యాంగో పీసెస్ యాడ్ చేసిన తర్వాత మనము జిలాటిన్ పౌడర్ యాడ్ చేసిన పాలు ఉన్నాయి కదండి, అవి ఇందులోకి వేసేసి కొంచెం అలా నీట్గా ప్రాపర్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఒక 3 అవర్స్ అలా రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసి ఇప్పుడు తీసామంటే చూడండి, మనకి పర్ఫెక్ట్ మ్యాంగో జెల్లీ పడ్డింగ్ కేక్ రెడీ అయిపోయిందండి. మీకు ఏ షేప్లో కావాలంటే అలాంటి మోల్డ్లో ట్రేలోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న ట్రేలోకి యాడ్ చేస్తానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా స్లోగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది బయట పెడితే మళ్ళీ మనకి మెల్ట్ అయిపోతుంది. మనకి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని డైరెక్ట్గా తినేయాలండి. మీకు మిగిలిన తర్వాత కావాలంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో అయినా అలాగే పెట్టేసుకున్నా ఆల్మోస్ట్ 1 week to 10 days స్టోర్ ఉంటుందండి. బయట పెడితే నీకు లిక్విడ్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా
స్నాక్ స్వీట్ రెసిపీ లాగా, డెజర్ట్ లాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. ఈవెన్ పెద్దవాళ్ళకైనా సూపర్ టేస్టీ మ్యాంగో జెల్లీ పడ్డింగ్ అండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కుక్ విత్ భార్గవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో అవి మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.